మహాశివరాత్రి సమస్త మానవజాతికి ఇదొక మహా పండుగ. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఎప్పుడు డబ్బులు, ఉద్యోగం, అధికారం అని ఉండే ఈ బిజీ లైఫ్ స్టైల్లో శివనామ స్మరణం అనేది చాలా పుణ్యప్రదం. కాబట్టి ఈ విలువైన అమూల్యమైన మహాశివరాత్రి కాలాన్ని ఉపయోగించుకోండి. ఈ శివరాత్రి నాడు మీకు వీలైనన్ని సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. పంచాక్షరి మంత్రం అంటే ఏదో అనుకోకండి. ఓం నమః శివాయ. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలో కొలువైయున్న మహాశివుడి ఆలయం పొలతల గ్రామంలో ఉంది. కడప జిల్లాలోని పొలతల క్షేత్రం మహిమాన్వితమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ శైవ క్షేత్రం అక్కదేవతల క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. పచ్చని శేషాచల కొండల నడుమ శివుడు కొలువై ఉన్నాడు. దివిటి దొంగల్లో మానసిక మార్పు తెచ్చి భక్తి మార్గానికి మళ్లించిన పొలతల మల్లికార్జున స్వామి మహిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. రామాయణం ప్రకారం ఈ క్షేత్రంలో సీతమ్మ రాకను అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఇక్కడున్న కొలనులో స్నానం చేసి శివుణ్ణి ఆరాధించి ముక్తి పొందారని అంటారు. తరువాత మహాభారతం ప్రకారం పాండవులు వనవాసంలో అర్జునుడు కందమూలికలతోనూ మరియు మల్లెపూలతోనూ శివలింగానికి పూజలు చేశారు. అందువలన ఇక్కడ మల్లికార్జునుడిగా ప్రసిద్ధి. అంతేకాకుండా పొలతల్లో అక్కదేవతలు కూడా ఉంటారు. వీళ్ళు సాక్షాత్తు శివునికి చెల్లెలుగా ఇక్కడ విరాజిల్లుతున్నారు. పొలతల స్థల పురాణ విషయానికి వస్తే లోక కళ్యాణార్థం శివపార్వతులు సంచరిస్తూ పొలతల క్షేత్రంలో కాలు మోపగా కొంత భూమి కుంచుకుపోయింది. ప్రస్తుతం శివాలయం ఉన్న ప్రదేశంలో కాలు మోపగా అక్కడ ఓంకార శబ్దంతో గంధశిలలు ప్రత్యక్షమయ్యాయి. ఈ శిలలు కఠినంగా పులితలల్లాగా ఉండడంతో పులితలగా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత కాలక్రమేణా పొలతలుగా మారింది. పొలతల క్షేత్రానికి ఓ చారిత్రక నేపథ్యం ఉంది. పొలతల ప్రాంత ప్రజలు తరచూ దివిటి దొంగల బారిన పడేవాళ్ళు. దివిటి దొంగలు ప్రజలను దోచుకుని వెళ్లేవారు. అంతేకాక కలరా వ్యాధి వలన చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి కారణాలతో పొలతల ప్రాంత ప్రజలు గ్రామాలను వదిలిపెట్టి వెళ్లడం మొదలుపెట్టారు. దీనితో చాలా కాలం మల్లికార్జున స్వామికి పూజలు కరువైనాయి. దివిటి దొంగల్లో మార్పును తెచ్చి భక్తి మార్గంలోకి మార్చిన మల్లికార్జున స్వామి మహిమలు అనంతం. ఇక్కడికి వచ్చే స్త్రీ పురుషులు తమ కోరికలు తీరడానికి ముడుపులు కడుతుంటారు. ఇక్కడ స్వామికి కొబ్బరికాయలు కొట్టినా ఇక్కడే వదిలిపెట్టి వచ్చే సంప్రదాయం ఉంది. మహాశివరాత్రి, కార్తీక మాస వారోత్సవాలకు భక్తులు జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వివిధ రకాలైన వాహనాలలో వచ్చే సంప్రదాయం ఉంది. ప్రతి సోమవారము జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పొలతల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి విశేషంగా వస్తారు మరియు మారేడు దళాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంకొక స్థల పురాణం ప్రకారం గోవులు కాసే రామయ్య ఈ గుడిని కట్టారు. ఒకరోజు రామయ్య శిష్యుడు పిలకత్తు ఒక గోవు కనిపించడం లేదని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గోవు తనంతట తాను పాలు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఎవరో ఉండి దొంగతనంగా పాలు పితుకుతున్నారనుకుని గొడ్డలితో ఒక వేటు వేశాడు. అయితే అప్పటికప్పుడే శిష్యుడికి పూనకం వచ్చి అసలు మహిమ తెలుస్తుంది. ఆ పాలు తాగడానికి వచ్చింది సాక్షాత్తు పరమశివుడు అని తెలుసుకున్న రామయ్య ఆయనకు ముక్కి అక్కడ గుడి కట్టించినట్టు అక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల జీవ చరిత్ర కలదు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో 101 కోనేర్లు, పులిచింతల మాన్లతో, విశాలమైన దట్టమైన అడవులతో, చూడటానికే పచ్చగా, అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఈ ప్రాంతానికి సమీపంలో భూత ప్రేత పిశాచాలు సంచరిస్తూ అందరినీ ఇబ్బందులు పెడుతుండగా ప్రజలను భయపెడుతూ ఉండేవి. ఆ బాధల నుండి తమని రక్షించాలని అక్కడి భక్తులు, ప్రజలు జనక మహర్షిని కోరగా ఆయన శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శివుడు తన జటాజూటం నుంచి 7 అక్కదేవతలని ఉద్భవింపజేశారు. భూత ప్రేత పిశాచాల నుంచి భక్తులను కాపాడటానికి తూర్పు భాగాన సాంబశివుణ్ణి, మధ్య భాగాన అక్కదేవతలను, ఉచ్చికొనలో బండెన్న స్వామి ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉంటారని అక్కడి భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి రోజున భూత ప్రేతలు పట్టిన మహిళలు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే దుష్ట శక్తులు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. మహిళలు కోనేటి నీళ్లలో మునిగి తడి వస్త్రాలతో ప్రార్థిస్తే భూత ప్రేత పిశాచాలు దగ్గరికి రావని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే శైవ క్షేత్రం అయినప్పటికీ బండెన్న స్వామి దగ్గర జంతు బలులు ఇస్తారు. బండెన్న స్వామి దగ్గరికి మహిళలెవరూ వెళ్లకూడదు. ఆ మాంసం కానీ అక్కడి ప్రసాదం కానీ మహిళలు ముట్టుకోకూడదు. బండెన్నను ఓ కన్య మోహించగా ఆయన ఆగ్రహించి ఆమెను భస్మం చేసినట్టుగా పురాణ గాథలు చెబుతున్నాయి. అప్పటి నుండి బండెన్న స్వామిని స్త్రీలు దర్శించడం నిషిద్ధంగా మారింది. మహాశివరాత్రి
శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ వారు 345 స్పెషల్ బస్సులను నడపడం జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకొని పూజలు నిర్వహిస్తుంటారు. ఎటు చూసినా లక్షల మంది భక్తుల నడుమ శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగిపోతున్నాయి. పొలతల కొండపై అక్కదేవతలకు భక్తులు విశేషమైన పూజలు నిర్వహిస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు పోలీసు బృందం, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తారు. 2500 నుంచి 3000 పోలీసు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి ఇక్కడ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకుంటారు. ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బందితో పాటు మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. రాత్రి శివపార్వతులకు ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. ఆ కళ్యాణం చూడటానికి లక్షల మంది భక్తులు తరలి వస్తారు. ఇది చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఎక్కడా లేనటువంటి విధంగా శివనామ స్మరణతోనే కాకుండా అక్క దేవతలకు కూడా ఎంతో ప్రియారిటీతో ఇక్కడ పూజలు జరుగుతాయి. ముఖ్యంగా గాలి సోకడం వంటి విషయాలపై శివరాత్రి నాడు అక్క దేవతల దగ్గర ప్రత్యేకమైన పూజలు ఆడవారు నిర్వహిస్తారు. దెయ్యాలు పట్టడం, పీడలు పట్టడం లాంటి విషయాలపై శక్తివంతమైన ప్రభావం చూపుతుందని ఆ రోజు గాలి సోకడం, దెయ్యం పట్టడం వంటి పీడల నుండి విముక్తి పొందడానికి తండోపతండాలుగా ఇక్కడి అక్క దేవతల దగ్గరికి విశేషంగా భక్తులు రావటం ఆశ్చర్యకరం.